వర్మ గారు కావాలని చెప్పి మేమేం చేయట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి రావద్దు అని మేము అడ్డం పెడితే అది మా తప్పు సార్. నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను, వినండి వర్మ గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రావద్దు, మీకు అసెంబ్లీకి వచ్చే హక్కు లేదు, మీరు అసెంబ్లీకి వచ్చే అర్హత మీకు లేదు అంటే అది మా తప్పు. యాజ్ ఏ ఎమ్మెల్యే, యాజ్ ఏ రిప్రజెంటేటివ్, పులివెందుల ఎమ్మెల్యేగా, ఒక రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేగా మిమ్మల్ని రామనే చెప్తున్నాం మేము. ఈరోజు ప్రజా సమస్యల గురించి మేము మాట్లాడతా అంటున్నావు. ఎస్, నీకు ఇచ్చిన సమయంలో ప్రజా సమస్యల గురించి మాట్లాడు. ఇప్పుడు మీరే అంటారు వర్మ గారు, మనకున్న గంట డిబేట్ లో 5 మంది మాట్లాడుతున్నాం మనం. ఇక్కడ సమస్యను 5 నిమిషాలతో తేడతెరగా మాట్లాడతాం మనం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడచ్చు, తప్పేం లేదు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి వచ్చానే ఆయన ఒక లేవనెత్తిన ప్రశ్నకి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర శాఖల మంత్రుల్లో సమాధానం చెప్తారు కదా. మేము రామని అడుగుతున్నాం ఈ రోజు గౌరవంగా. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రజలు గెలిపించుకున్నారు ఒక ఎమ్మెల్యేగా. అజయ్ గారు ఒక చిన్న సబ్మిషన్ ఇస్తారా? గెలిపించుకున్నారు. అజయ్ గారు ఒక చిన్న సబ్మిషన్. ఇక్కడ మీరు చెప్తున్న దాంతో ఆయన ఒక ఇండివిజువల్ కెపాసిటీతో పులివెందుల సమస్యలు చర్చించడానికి ఒక ఎమ్మెల్యేగా రావడం యాక్సెప్టబుల్ మీ ప్రకారం. బట్ అపోజిషన్ లీడర్కి ఏముంటుందంటే వాట్ ఎవర్ యు ఆర్ డన్ దాన్ని క్వశ్చనింగ్ చేయడానికి వెసులుబాటు ఉంటుంది. ఇది వెసులుబాటు ఇవాళ దాకా మీరు ఇవ్వట్లేదు అన్నది ఇవాళ ఎస్టాబ్లిష్ అయింది. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు మేము ఏమంటున్నాం ప్రసాద్ గారు, ఎస్టాబ్లిష్ అవుతుంది అంటే మేము ఇవ్వట్లేదు అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కి మేము కట్టుబడి ఉంటున్నాం. ప్రజల మ్యాండేట్ తో సంబంధం లేదు అజయ్ గారు, నేను ఇందాక మీకు చెప్తుంది అదే. ప్రజలు ఎవరు? తప్పది. ప్రజల మ్యాండేట్ కి సంబంధం లేకపోతే మరి ప్రజలు ఎవరు? అలా కదండి, కాదండి అజయ్ గారు. పెట్టిన వాళ్ళు కదా అజయ్ గారు మీకు చెప్తుంది అదే. ఓట్లేస్తే గెలిచిన వాళ్ళు కదా. అజయ్ గారు మీకు చెప్తుంది ఒకటే సబ్మిషన్ ఏంటంటే ప్రజలు ఈ అపోజిషన్ లీడర్ చేస్తామని ఎన్నుకోలేదండి ఎలక్షన్. ప్రజల మ్యాండేట్ తో సంబంధం లేనప్పుడు ప్రసాద్ గారిని ఒక రోజు ఆయన రెడ్డి గారిని ఒక రోజు పంపించండి. ఇప్పుడు ప్రజల తరఫున అపోజిషన్ లీడర్ గా మాట్లాడడానికి అంటే ఇప్పుడు మీరు ఒక్క సెకండ్ సార్, మీరు ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో మనం రాసుకున్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారా, అపహాస్యం చేస్తున్నారా? మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం రాసుకున్నాం కదా, మీరు ఇన్ని రోజు ఒక ఆర్టికల్ చెప్తారు కదా, మీరు గౌరవిస్తున్నారా, అపహాస్యం చేస్తున్నారా? మళ్ళీ మీకు చెప్తున్నారు రాజ్యాంగం ప్రకారం ఇవాళ అపోజిషన్ కి రావాలని రాజ్యాంగంలో రాసలేదు, రూల్ బుక్ ఆఫ్ అసెంబ్లీ కూడా రాసలేదు. మీరు ఎలా ఏ ప్రాథమికంగా చెప్తారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు పాయింట్కి వచ్చారు, వినండి సార్, వినండి. ఇప్పుడు పాయింట్కి వచ్చారు. ఇప్పుడు రాసి లేనప్పుడు రాసిన దాని గురించి మాట్లాడుతున్నాం మేము. రాజ్యాంగం అయితే రాసినది ఇవాళ మీరు కాన్స్టిట్యూషన్ బుక్ లో కాదండి, గౌరవ కాన్స్టిట్యూషన్ బుక్ లో ఎలక్షన్ కమిషన్ కి ఇస్తారని మాట్లాడారు. ఓకే ఓకే ఓకే, అర్థం కాలేదు. స్పీకర్ రాసినటువంటి ఆర్టికల్ గురించి మేము మాట్లాడుతున్నాం. రూల్ ఉందా లేదా చూడండి అని అడుగుతున్నాం. లేదు సార్, నాయకుడు గారు ప్రతిపక్ష హోదాకి ఇవ్వడానికి ఇన్ని సీట్లు రావాలని రాజ్యాంగంలో కానీ రూల్ బుక్ ఆఫ్ అసెంబ్లీలో కానీ రాసలేదు. ఇది యాక్సెప్ట్ చేయండి. ఉండండి ఒక నిమిషం. స్పీకర్ వ్యవస్థకున్న డిస్క్రిప్షన్ లో ఆయన ఇవ్వచ్చు ఇవ్వకూడదు ఆయన డిస్క్రిప్షన్ ఇవ్వలేదు, ఇది ఒప్పుకోండి. దానికి రూల్ బుక్ లో కాన్స్టిట్యూషన్ మాత్రం దయించి అటెంప్ట్ చేయకండి. మేము అడిగేది ఏంటంటే అటెంప్ట్ చేయకండి కాదు, 60 రోజులు మీరు కడితే ఒక వెసులుబాటు ఉందా లేదా? ఏ స్పీకర్ ఉన్నా అది ఉంది కదా సార్. స్పీకర్ 23 మంది ఎమ్మెల్యేల్లో 23 మందిని తీసుకున్నప్పుడు, ఆ 4 ఎమ్మెల్యేలతో మినిస్టర్ల పదవులు తీసుకున్నప్పుడు కూడా గౌరవ స్పీకర్ గారు